హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నైతే రక్షాబంధన్ కదా, అంటే మార్నింగ్ అయితే రాఖీ కట్టకూడదు అన్నారు కదా, 1:30 తర్వాత అన్నారు కదా. సో 1:30 తర్వాత అయితే మేము రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాము. అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే నేను మార్నింగ్ పప్పు చేసి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను. ఈరోజు మా హర్షకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. సో ఆటో ఇంకా రాలేదు, 2 minutes వస్తుంది అనగా కొంచెం చదువుకుంటున్నాడు. వాళ్ళ డాడీ పక్క నుండి ఏదో చెప్తున్నారు. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది కదా. హర్ష స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. పప్పు చేశాను కదా, పప్పు కొంచెం రిమైనింగ్ కర్రీస్ ఉంటే రైస్ కర్డ్తో మేమైతే లంచ్ చేసేసాం. లంచ్ చేసిన తర్వాత చెప్పాను కదండి 1:30 తర్వాత వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడైతే మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. నా డ్రెస్, హర్ష డ్రెస్ అయితే తీసి పక్కన పెట్టాను నేను. అదైతే తిరుపూర్లో తీసుకున్న కొత్త టాప్ అండి అది. దానికి తగ్గ లెగ్గింగ్, చున్నీ, హర్ష డ్రెస్. ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి బయలుదేరమాట వెళ్ళడానికి. వెళ్తేనే అక్కడి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలండి. మా హర్ష క్రికెట్ నేర్చుకున్నప్పుడు అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి పరిచయం అయ్యారు అన్నయ్య వాళ్ళు. చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. అసలు ఫ్యామిలీ ఫ్రెండ్స్లో టైం అంటే 1 year కాలమే అయినా సరే చాలా బాగా కలిసిపోయారు. అంటే నాకు బాగా అలవాటు అయిపోయారు అన్నమాట. మేము సాగర్ నగర్లో ఉంటాం కదా, కొంచెం దూరం అయినా సరే టౌన్కి మా వాళ్ళంటూ ఉన్నారు కదా అని ధైర్యం అనేది ఉంది. అన్నీ కూడా చాలా మంచివారు. హర్షకి బాగా సపోర్ట్ చేస్తారు. హర్ష అంటే చాలా ఇష్టం ఆ ఇంట్లో. వాళ్ళకి 2 ఆడపిల్లలు అన్నమాట, నమిత, లిఖిత. వాళ్ళిద్దరు కూడా హర్షకి రాఖీ కడుతున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ కూడా కట్టారు. అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా, నాకేం తెలియదు, నేను షూట్ అది చేయలేదు. ఇప్పుడైతే నేను తీసాను అనమాట. ఇద్దరు అక్కలు వాడికి. తిను చిన్న పాప లిఖిత, తను పెద్ద పాప, తిను చిన్న పాప. చాలా మంచి ఫ్రెండ్స్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు బాగానా. వదిన కూడా చాలా మంచివారు, తను వీడియోలోకి రాలేదు. ఇక్కడ అయిపోయిన తర్వాత మా చిన్ని తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళానండి. మా బాబాయ్ వాళ్ళ బాబు, వాడు చిన్న తమ్ముడు అన్నమాట, స్నితిక్. వాడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ వాడికి స్వీట్ బాక్స్ ఇచ్చి వాడి స్వీట్ బాక్స్ ఒళ్ళో పెట్టి అప్పుడు మేము రాఖీ కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నోడు కదా, కుదురుగా ఉండట్లేదు అన్నమాట. ఇక్కడైతే నేను పెప్పర్ పిగ్ తీసుకున్నాను. అంటే చిన్నోడు కదా, కొంచెం కార్టూన్ అయితే అట్రాక్ట్ అవుతాడని చెప్పి అది తీసుకున్నాను అనమాట. వాడికి ఒక పక్క స్వీట్ పెడుతూ రాఖీ కట్టించుకున్నాం మేము ముగ్గురం, నేను, మా చెల్లి, అలాగే వాడి ఓన్ సిస్టర్ అన్నమాట, చోటు పాప. ఆ పక్కన ఉన్నది రజీ మాట, బాబాయ్ వాళ్ళ వైఫ్. తిన్న చోటు. వాడికి ఒక స్వీట్ పెట్టడం, రాఖీ కట్టడం మాట జరిగింది. బట్ లాస్ట్ బిఫోర్ ఇయర్స్ కన్నా ఇయర్ బాగా కోఆపరేట్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం ఎదుగుతున్నాడు కదా, తెలుస్తుందని అనుకోవచ్చు. జస్ట్ 4 years అండి, అంతకన్నా ఎక్కువేమి ఉండవు చిన్నోడికి. మా చిట్టి తమ్ముడు లాస్ట్ ఇయర్ అయితే అసలు చేయి కూడా ఇవ్వలేదండి కట్టడానికి. ఇయర్ బాగానే సపోర్ట్ చేశాడు. ఇక్కడ అంతా కట్టేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మా చెల్లి దగ్గరికి అయితే వెళ్ళామండి. చెల్లి అంటే మాకు చెల్లి, వీళ్ళిద్దరికి, మా హర్షకి, అన్నుకి కూడా అక్కడ చెల్లి ఉంది కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరికి వాళ్ళ చెల్లి రాఖీ కడుతుంది. అంటే అది కూడా చిన్నది కదా, దానికి సరిగ్గా తెలీదు ఎలా కట్టాలో. చెల్లి చెప్తుంది అన్నమాట, చెల్లితో కట్టిస్తుంది అక్కడ. అది బొట్టు సరిగ్గా పెట్టకపోతే మళ్ళీ చెల్లి తుడిచి శుభ్రంగా పడుతుందన్నమాట. తిను ఖరగ్పూర్లో ఉంటారు కదా, వాళ్ళు కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ ఫాలో అవడం అంటే అక్కడ గంధం పెట్టి అక్షింతలు పెడతారన్నమాట బొట్టు మీద. సో అలా పెట్టారు. ఇక్కడ రాకి అది చేయి పెడితే చెల్లి కట్టేస్తుంది. ఇంకా అక్కడ పని అయిన తర్వాత పిల్లలు ముగ్గురు కాసేపు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి నిన్న. అక్కడ కాసేపు అక్కడ ఉన్న తను మా మరిది గారు మాట, తను కూడా ఫోటో తీస్తున్నారు.
లడ్డు తోసేసింది పాప. ఈ చిన్నోడికైతే మరి పెట్టడానికి ఆలోచిస్తుంది. ఇక్కడ కాసేపు ఉన్న తర్వాత పిల్లలు ముగ్గురు కాసేపు ఆడుకున్నారండి. ఆడుకున్న తర్వాత చెల్లి టిఫిన్ పెట్టింది, అంటే టిఫిన్ పూరి చేసేసింది అనమాట. పూరి చేస్తే కాసేపు అలా తినేసి ఇంకా అలా నైట్ హస్బెండ్తో పాటు ఇంటికి వచ్చేసాను. ఎక్కడికైనా వెళ్ళొస్తే చాలా కాలు నొప్పులు వచ్చేస్తాయండి, అదేంటో తెలీదు అసలు. ఇక్కడైతే హారతిస్తున్నారు. పిల్లలు బాగా ఆడుకున్న తర్వాత మేమైతే టిఫిన్ చేసేసి బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి మళ్ళీ చీకటి అయిపోతుంది కదా, నేను మళ్ళీ డిస్టెన్స్ లాంగ్ వెళ్ళాలి కదా, అందుకమాట. అండ్ నెక్స్ట్ ఇలా కొన్ని ఫ్యూ పిక్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. మా తమ్ముడితో చేసింది, చెల్లితో ఉన్నవి ఒక 4-5 ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. గ్రూప్ ఫోటో అన్నమాట, ముగ్గురు అక్కలతో చిన్ని తమ్ముడు. ఇక్కడ కూతురు అన్నమాట, చెల్లితోటి నాతోటి ఒక్కొక్క పిక్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.